2024 నూతన సంవత్సరం మొదటి రోజున జపాన్లో భారీ భూకంపం సంభవించింది. తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదైంది. సోమవారం ఉత్తర మధ్య జపాన్లో సంభవించినట్టుగా అంతర్జాతీయ మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. పశ్చిమ ప్రాంతాల్లో వరుసగా బలమైన భూప్రకంపనలొచ్చాయని వెల్లడించాయి. నిగాటా, టొయామా పరిధిలోని తీర ప్రాంతాల్లో సునామీ వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ ఇషికావా హెచ్చరించింది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4:10 సమయంలో ఈ తీవ్ర భూకంపం సంభవించింది. దీంతో జపాన్ పశ్చిమ తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా మారిపోయింది. హైస్పీడ్ ట్రైన్లను జపాన్ ప్రభుత్వం ఆపివేసింది. తీవ్ర భూకంపం నేపథ్యంలో అణు విద్యుత్ ప్లాంట్లలో తనిఖీలు చేయనున్నామని హొకురికి ఎలక్ట్రిక్ పవర్ తెలిపింది. సునామీ హెచ్చరికల నేపథ్యంలో సముద్రపు అలలు 5 మీటర్ల ఎత్తులో ఎగిసిపడే అవకాశం ఉందని వాతావరణ సంస్థ ఇషికావా అప్రమత్తం చేసింది. ప్రజలు వీలైనంత త్వరగా ఎత్తైన ప్రాంతం లేదా సమీపంలోని భవనాలపైకి ఎక్కాలని కోరింది. వాజిమా సిటీ తీరంలో అలలు 1 మీటర్ కంటే ఎక్కువ ఎత్తులో ఎగిసిపడినట్టు స్థానిక మీడియా ఎన్హెచ్కే టీవీ పేర్కొంది. భూకంపం తర్వాత హోకురికు అణు విద్యుత్ కేంద్రంలో భద్రతా సమగ్రతను నిర్ధారించడానికి అధికారులు తనిఖీలను నిర్వహిస్తున్నారు. కాగా 2011 మార్చిలో సంభవించిన భూకంపం కారణంగా ఫుకుషిమా దైచిలోని అణు విద్యుత్ కేంద్రంలో ప్రమాదం సంభవించింది. రియాక్టర్లు వేడెక్కి అణుధార్మికత ప్రమాదకర స్థాయికి చేరడంతో ప్లాంట్ను అతి కష్టంతో మూసివేయాల్సి వచ్చింది. కాగా ఇప్పటి వరకు ప్రాణ ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి సమాచారం అందాల్సి ఉంది. మరోవైపు ఇండోనేషియాలో భూకంపం సంభవించిన 24 గంటల్లోనే ఈ భూకంపం చోటు చేసుకుంది. ఆదివారం ఇండోనేషియా పపువా ప్రావిన్స్ల రాజధాని జయపురాలోని ఉప జిల్లా అబేపురాకు ఈశాన్యంగా 162 కిలోమీటర్ల దూరంలో రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. 2011లో జపాన్లో భారీ భూకంపంతో సునామీ వచ్చింది. అనేక పట్టణాలు దెబ్బతిన్నాయి. ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం కూడా దెబ్బతిన్న విషయం తెలిసిందే.